ఎన్నో కలలు, ఆశలతో మొదలైన వీళ్ళ ప్రయాణం కొన్ని సెకండ్‌లోనే కాలి బూడిదైపోయింది. గుజరాత్ అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకండ్‌లోనే మేఘాని నగర్ ఒక రెసిడెన్షియల్ ఏరియాలో బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పైన కుప్పగూలింది. ప్రమాదం జరిగిన సమయానికి విమానంలో 242 మంది ఉండగా అందులో ఒకే ఒకరైన విశ్వాస్ కుమార్ రమేష్ మిరాకిల్‌గా సర్వైవ్ అయ్యారు. ఇక ప్రమాదం జరిగిన స్థలంలో అంటే మెడికల్ కాలేజ్ బిల్డింగ్‌లో ఉన్న 20 మంది పైగా మెడికల్ స్టూడెంట్స్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఏంటి? అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అయితే గత కొద్ది రోజులుగా మనకు 2 పదాలు ఎక్కువగా వినిపిస్తుంది. ఒకటి మేడే కాల్, ఇంకోటి బ్లాక్ బాక్స్. అసలు ఏంటి మేడే కాల్ అండ్ బ్లాక్ బాక్స్? ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంది. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మేడే కాల్. అసలు ఏంటి మేడే కాల్? సో, పైలట్‌కి, ఏటీసీకి మధ్యలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటి ఏటీసీ? సో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. సో, మనము ఎక్కువగా చాలా మూవీస్‌లో కూడా చూసుంటాము. ఒక టవర్ లాంటిది ఉంటుంది ఎయిర్‌పోర్ట్‌లో. అది పైకుంటది. అంటే బిల్డింగ్ లాగా, టవర్ లాగా ఉంటుందనమాట. సో, పైన ఎయిర్ కంట్రోల్, ట్రాఫిక్‌ని కంట్రోల్ చేసే వాళ్ళైతే ఉంటారు. వాళ్ళు కేవలం ఎయిర్‌నే కాదు, గ్రౌండ్‌ని కూడా కంట్రోల్ అయితే చేస్తారు. సో, అంటే సిగ్నల్స్ ఎలా ఉంది? ట్రాఫిక్ ఎలా ఉంది? ఏంటి? అనేది వాళ్ళు అక్కడి నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళతో పైలట్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, వీళ్ళు కమ్యూనికేట్ చేయడానికి కొన్ని సిగ్నల్స్‌ని, కొన్ని ఇంపార్టెంట్ పదాల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందులో ఇంపార్టెంట్ అయిన పదమే ఈ మేడే కాల్. అంటే నాకు సహాయం చేయండి అంటే ప్రమాదంలో ఉన్నాను సహాయం చేయండి అని. ఎప్పుడెప్పుడు ఈ మేడే కాల్ అనేది ఉపయోగిస్తారు అంటే ఇంజిన్ ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ, మంటల్లో కావచ్చు, వాటర్‌లో పడిపోతున్నప్పుడు కావచ్చు, ఇలాంటి టైంలో వాళ్ళు మేడే కాల్‌ని ఉపయోగిస్తారు. అది కూడా 3 సార్లు అంటారు. అంటే మేడే, మేడే, మేడే అని. ఈ పదాన్ని కేవలం పైలట్ మాత్రమే కాదు, మారినర్స్ కూడా వాడతారు. అంటే నావికులు. కేవలం పైలట్స్ మాత్రమే కాదు, మారినర్స్ కూడా ఈ పదాన్ని వాడతారు. అంటే వాళ్ళకి కూడా ప్రమాదం జరిగే సమయంలో మేడే అనే పదంనే వాళ్ళు వాడుతారు. ఇక ఈ మేడే అనే ఒక పదము ఫ్రెంచ్ పదబంధం నుంచి వచ్చినదే. అంటే మైడర్ నుంచి ఇది వర్డ్ అనేది వచ్చిందనమాట. మే డే అంటే నాకు సహాయం చేయండి అని అర్థం. ఇక బ్లాక్ బాక్స్. అసలు ఏంటి బ్లాక్ బాక్స్? సో, ఏ కమర్షియల్ ఫ్లైట్‌లో అయినా 2 బాక్సెస్ అయితే ఉంటాయి బ్లాక్ బాక్సెస్. పేరుకే ఇవి బ్లాక్ బాక్స్. కానీ వీటి కలర్ అనేది డార్క్ ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. ఇంకొన్ని దగ్గరలో డార్క్ యెల్లో కలర్‌లో కూడా ఉంటుందనమాట. సో, ఎక్కువగా ఇది ఆరెంజ్ కలర్‌లో అనేది ఉంటుంది. ఎందుకు ఇది ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది అండ్ పేరు మాత్రం బ్లాక్ బాక్స్ అనేది ఎందుకుంది అంటే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం అహ్మదాబాద్ ఇన్సిడెంటే తీసుకోండి. సో, మొత్తం కాలిపోయి బూడిదయిపోయినప్పుడు కంప్లీట్‌గా అక్కడంతా మనకు బ్లాక్ కలర్‌లోనే ఉంటుంది. యాషెస్ కానీ ప్రతి ఒక్కటి. అదే ఈ బాక్స్ ఆరెంజ్ కలర్‌లో ఉంటే అది ఎక్కడ ఉన్నా కూడా మనకు ఈజీగా ఐడెంటిఫై అనేది చేయొచ్చు. సో, దానికోసమే ఇది పేరుకి మాత్రమే బ్లాక్ బాక్స్ కానీ దీని కలర్ మాత్రం ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. అంటే ఎక్కడ ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని. ఇక అసలు ఏంటి బ్లాక్ బాక్స్? ఈ బ్లాక్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది పాటిస్తది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. అంటే ఇలాంటి యాక్సిడెంట్స్ అవి జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసే టైంకి ఈ బ్లాక్ బాక్స్ అనేది చాలా మెయిన్ రోల్ అనేది పాటిస్తుంది. ఇక 2 బాక్సెస్ అని చెప్పాను కదా! ప్రతి ఫ్లైట్‌లో కమర్షియల్ ఫ్లైట్‌లో 2 బ్లాక్ బాక్సెస్ అనేది ఉంటుంది. అందులో ఒకటి ఫ్లైట్ డేటా రికార్డ్ అంటే ఎఫ్‌డిఆర్. ఇంకోటి కాక్‌పిట్ వాయిస్ రికార్డ్ అంటే సీవీఆర్. సో, ఈ 2 బాక్సెస్ అనేటివి ఉంటాయి. అసలు ఈ ఫ్లైట్ డేటా రికార్డ్ అంటే ఏంటి అంటే ఇందులో అంటే ఫ్లైట్‌కి సంబంధించిన డేటా మొత్తం ఉంటుంది. అంటే దాని వేగం ఎంత, ఎత్తెంత, ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి అంటే ల్యాండింగ్ నుంచి టేక్ ఆఫ్ నుంచి ల్యాండింగ్ వరకు కంప్లీట్ ఫ్లైట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఇక సీవీఆర్ అంటే కాక్‌పిట్ వాయిస్ రికార్డ్‌లో పైలట్ ఏటీసీతో ఏదైనా కమ్యూనికేట్ చేసినప్పుడు ఏం కమ్యూనికేట్ చేస్తుంటారు, ఇక క్రూ సిబ్బంది ఏం మాట్లాడుంటారు, అది అంతా ప్రతి ఒక్కటి అంటే ఎవరు ఏమేం మాట్లాడుకున్నారు అనేది ప్రతి ఒక్కటి ఈ కాక్‌పిట్ వాయిస్ అనేది రికార్డ్ చేస్తుంది. సో, ఫ్లైట్‌కి సంబంధించిన డేటా మొత్తం ఎఫ్‌డిఆర్‌లో రికార్డ్ అయితే
వాయిస్‌కి సంబంధించి అంటే ఎవరు ఏం మాట్లాడుకున్నారో అనేది ఈ సీవీఆర్‌లో రికార్డ్ అవుతుంది. ఇక ఇది ఎక్కడ ప్లేస్ చేస్తారు? ఈ బ్లాక్ బాక్స్ అనేది ఎక్కువగా ఫ్లైట్‌కి బ్యాక్ సైడ్ అంటే టెయిల్ ఏదైతే తోక భాగం ఉంటుందో అక్కడ దీన్ని ప్లేస్ చేస్తారు. ఎందుకంటే ఏ యాక్సిడెంట్ జరిగితే కూడా వెనక భాగం ఏదైతే టెయిల్ పార్ట్ ఉంటుందో అక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉండదు. కాబట్టి అది సేఫ్ ప్లేస్ అన్నమాట. ఈ బ్లాక్ బాక్స్‌కి సేఫ్ ప్లేస్ ఆ టెయిల్ పార్టే. సో, మనం ఈ అహ్మదాబాద్ ఇన్సిడెంట్ చూస్తే కూడా ఈ లాస్ట్ పార్ట్ అనేది అంటే అంత డ్యామేజ్ అవ్వలేదు. మీరు ఇమేజెస్ కూడా చూడొచ్చు. సో, ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు. సో, ఫస్ట్ అయితే ఒక బ్లాక్ బాక్స్‌ని ఐడెంటిఫై చేశారు. ఇక 2 డేస్ బ్యాకే ఇంకో బ్లాక్ బాక్స్‌ని కూడా ఐడెంటిఫై చేశారు. మొత్తానికి 2 బ్లాక్ బాక్స్‌లయితే ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత ఏంటి? అంటే ఏం చేస్తారు దీంతో అనంటే, సో ఇదొచ్చేసరికి అంటే ఇప్పుడు ఒకవేళ మనకు రేడార్ సిగ్నల్ అందకపోయినా కూడా అది కూడా ఇందులో రికార్డ్ అనేది అవుతుంది. ఒకవేళ వాటర్‌లో పడిపోయినా కూడా ఈ డ్యామేజ్ అనేది అవ్వదన్నమాట. అంటే ఎంత వేడికైనా తట్టుకోగలుగుతది. ఎలాంటి టెంపరేచర్‌కైనా తట్టుకునేటట్టు ఈ బ్లాక్ బాక్స్‌ని తయారు చేస్తారు. ఇక బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే, ఈ బ్లాక్ బాక్స్ రెస్క్యూ అయిన తర్వాత డీజీసీఏ వాళ్ళైనా లేదంటే ఏఏఐబీ ల్యాబ్ కన్నా పంపిస్తారు. అసలు ఈ డీజీసీఏ, ఏఏఐబీ అంటే ఏంటి? సో, ఏఏఐబీ అంటే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సో, వీళ్ళైనా దాని గురించి తెలుసుకుంటారు. లేదా డీజీసీఏ అంటే డైరెక్టరీ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో, వీళ్ళైనా ఈ ఇద్దరిలో ఎవరైనా కూడా దీని గురించి అంటే దీన్ని డీకోడ్ చేయడానికి చూస్తారు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాతే ఈ మెమరీ డేటాను మొత్తం తీసుకొని డీకోడ్ చేస్తారు. ఇంకా ఆడియో డేటాను కూడా తీస్తారు. ఫ్లైట్ యొక్క డేటాని తీస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి అంటే వెంటనే అయిపోదనమాట. వారం పట్టొచ్చు, ఇంకొన్ని రోజులు పట్టొచ్చు, ఎన్ని రోజులన్నా పట్టొచ్చు ఈ డేటాని డీకోడ్ చేయడానికి. ఇక అసలు వీళ్ళే ఎందుకు డీకోడ్ చేస్తారు? అసలు డీజీసీఏ అంటే ఎవరు? అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నాను కదా! సో, వీళ్ళు ఎవరు అంటే పైలట్‌కి లైసెన్స్‌ని ఇష్యూ చేస్తారు. అది కమర్షియల్ పైలట్ కావచ్చు, ప్రైవేట్‌ది కావచ్చు, ఎయిర్‌లైన్‌ది కావచ్చు, ఏదైనా కూడా వాటిలకి లైసెన్స్ వీళ్ళు ఇష్యూ చేస్తారు కాబట్టి వీళ్ళు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు. అంతే కాకుండా పైలట్‌కి ట్రైనింగ్ కూడా ఇస్తారు. వాళ్ళకి మనకు డీజీసీఏ ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే పైలట్ అవ్వడానికి కూడా. సో, ఇవన్నీ అంటే సర్టిఫికేట్ కూడా ఇస్తారన్నమాట. అంటే పైలట్ సర్టిఫికేట్ కూడా. సో, వీటిలన్నిటికి మెయిన్ కారణం ఈ డీజీసీఏ వాళ్ళు కాబట్టి, సో, వీళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, సో, దీన్ని డీకోడ్ చేయడానికి ఉపయోగపడతారన్నమాట. సో, ఇది బ్లాక్ బాక్స్ అంటే. సో, నాకు తెలిసి అంటే ఏదన్నా ఇంకేమన్నా నేను మిస్ చేసుంటే నాకు ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే చేయండి. ఒకవేళ మిస్ అయ్యి ఏమన్నా మిస్టేక్‌గా చెప్పుంటే కూడా నాకది క్లారిటీ అయితే చేయండి. ఎందుకంటే తెలిసి ఎవరు కూడా తప్పైతే చెప్పరు. సో, నేను ఏ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశానో, సో, ఇది చాలా ఇన్ఫర్మేటివ్ విషయం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. సో, నాకైతే ఈ మేడే కాల్ అన్నా, ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి కూడా నాకు నిజంగా తెలీదు. సో, నేను కూడా న్యూస్‌లో ఎక్కువగా చూస్తూ అసలు ఏంటివి అనే దాని మీద నేను కొంచెం స్టడీ చేసి నాకేం అర్థమైంది అనే విషయంని మీకే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ అయితే చేసేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.